హలో హాయ్ ఎవ్రీవన్. ఇంట్లోనే ఈజీగా మండి బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? చాలా ఈజీ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరా, 8 ఇలాచి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 3 స్టార్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 బే లీవ్స్, అలాగే 8 లవంగాలు, 9 ఎండుమిరపకాయలు. ఇవన్నీ ఒకేసారి వేసిన తర్వాత దోరగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసేప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఒకవేళ మీకు స్పైస్ లెవెల్ ఎక్కువగా కావాలంటే ఎండుమిర్చి కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాస్త పసుపు, కాస్త కారం వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మండి మసాలా మన బిర్యానీలో ఖచ్చితంగా వేయాలండి, అప్పుడే మనకి మండి టేస్ట్ బాగా ఉంటుంది. అయితే బ్లెండ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మండి మసాలా ఒక ప్లేట్లో వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వైట్ పేపర్ పౌడర్, అలాగే కాస్త మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా, కొత్తిమీర, తరిగిన కరివేపాకు, కాస్త ఆయిల్, ఒక నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలండి. టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ కూడా వేసి మొత్తం కలిసేలా కలిపి లెగ్ పీసెస్కి ఎక్కడ వదలకుండా గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేయాలి. అలా అప్లై చేసిన తర్వాత వీటిని మనం స్టీమ్ కుక్ చేయాలి. స్టీమ్ కుక్ కోసం ఒక వెడల్పాటి గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని దాని లోపల ఒక చిన్న గిన్నెలో గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా హోల్స్ ఉండేలాగా ఒక ప్లేట్ అరేంజ్ చేసి ఆ ప్లేట్ పైన మసాలా పూసి పెట్టుకున్న లెగ్ పీసెస్ పెట్టి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇలా కుక్ చేసినట్టయితే స్టీమ్ మొత్తం చిన్న బౌల్లోకి కలెక్ట్ అవుతుంది. ఆ చిన్న బౌల్లో కలెక్ట్ అయిన వాటర్తోనే మనం మండి బిర్యానీ తయారు చేస్తామండి. ఒకవైపు లెగ్ జాయింట్స్ కనుక కుక్ అయినట్లయితే ఇంకోవైపు కూడా తిప్పి కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న వాటిని ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 2 వైపులా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 టమాటో, అలాగే కాస్త పుదీనా, ఒక మిర్చి, కాస్త అల్లం, అలాగే గార్లిక్, ఈ 3 వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇలాచి, షాజీరా, అలాగే స్టార్, దాల్చిన చెక్క, కాస్త మిరియాలు, ఇవన్నీ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కాస్త కొత్తిమీర వేసి అలాగే మనం కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు 1 టేబుల్ స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి స్టీమ్ కుక్ చేసినప్పుడు వాటర్ కలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని తగినంత వాటర్ వేసుకొని అందులోనే తగినంత సాల్ట్, కాస్త పుదీనా, కొత్తిమీర వేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, క్యాషూ నట్స్, బాదం, అలాగే కిస్మిస్, లెగ్ జాయింట్స్ అన్నిటిని కుక్ అయిన రైస్లో పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే అదిరిపోయే మండి బిర్యానీ రెడీ అండి. నేనైతే దీన్ని మినీ మండి అని అంటానండి, ఎందుకంటే నేను మా హస్బెండ్ మాత్రమే తింటున్నాం కాబట్టి, అది చిన్న ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం కాబట్టి నేను మినీ మండి అంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ ఇంకోటి, వీటిని ఆనియన్స్, మయోనీస్తో సర్వ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.